నెక్స్ట్ వచ్చేసి బాడ్ మాస్లో అయితే BODMAS, ఇదైతే ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. బాడ్ మాస్ అంతా అని గుర్తుపెట్టుకోండి. బ్యాడ్ మాస్ అట్లా బాడ్ మాస్ అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఇంకొక ప్రాబ్లం అయితే చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఒక ప్రాబ్లం తీసుకుందాం. 8 ప్లస్ ఇదేంటిది పెద్ద బ్రాకెట్, ఓకే, 15 ప్లస్ 5, ఓకే, మైనస్ చిన్న బ్రాకెట్ 5 మైనస్ మళ్ళీ దీంట్లో బ్రాకెట్ 4 ప్లస్ 2 మైనస్ 3, ఓకే. చూడండి దీన్ని ఎలా చేయాలి. ఇంత పెద్ద ప్రాబ్లము, ఇన్ని బ్రాకెట్స్ ఇట్లా ఉన్నప్పుడు అస్సలు భయపడొద్దు. మ్యాథ్స్ అనగానే పెద్ద పెద్ద నెంబర్లు, పెద్ద పెద్ద బ్రాకెట్స్, చిన్న బ్రాకెట్స్, ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి అట్లాంటి వాటి కోసము ఎప్పుడూ భయపడొద్దు. చూడండి BODMAS ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంత పెద్ద లెక్కను కూడా ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలి, బ్రాకెట్స్ తీసేయాలి. అంటే ఈ పెద్ద బ్రాకెట్ ఉంది, చిన్న బ్రాకెట్ ఉంది, దాంట్లో చిన్న బ్రాకెట్ ఉంది. సో ఫస్ట్ మనం వచ్చేసి ఈ బ్రాకెట్ని తీసేయాలి, ఓకే. ఈ బ్రాకెట్ని తీసేయాలంటే ఇప్పుడు మొత్తం ఇది ఉంది కదా, దీన్ని మొత్తం అట్లనే రాసుకోండి. సేమ్ 8 ప్లస్ పెద్ద బ్రాకెట్ 15 ప్లస్ 5 మైనస్ 5 మైనస్ చిన్న బ్రాకెట్లో ఏముంది 4 ప్లస్ 2 మైనస్ 3 ఉంది. ఇక్కడ 4 ప్లస్ 2 మైనస్ 3 అంటే ఫస్ట్ ఏం చేయాలి, ప్లస్ చేయాలా మైనస్ చేయాలా, ప్లస్ చేయాలి. అడిషన్ తర్వాత సబ్స్ట్రాక్షన్ ఉంది. చూడండి, అడిషన్ తర్వాత సబ్స్ట్రాక్షన్. ఫస్ట్ అడిషన్లో 6 ప్లస్ 4 ప్లస్ 2 6, ఓకే, మైనస్ 3, ఓకే. నెక్స్ట్ బ్రాకెట్స్ క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ 8 ప్లస్, ఇలా స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్ళాలండి మ్యాథ్స్లో ఎప్పుడు కానీ. ఒకే నెంబర్ని ఒకేసారి ఇప్పుడు ఇక్కడ 4 ప్లస్ 2 6 అవుతుంది, 6 మైనస్ 3 నాకు 3 అవుతుంది. డైరెక్ట్ నేను 3 రాసేసుకుంటే ఇక్కడ అంటే అట్లా అంటే అది మ్యాథ్ కరెక్ట్గా రాసినట్టు ఉండదు. ఎక్స్ప్లెనేషన్ అనేది ఎప్పుడు కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలండి. ఇప్పుడు చూడండి 5 మైనస్ బ్రాకెట్లో ఎంత ఉంది 6 మైనస్ 3 అంటే 3 ప్లస్ 3 6, ఓకే. ఇప్పుడు ఒక బ్రాకెట్ పోయింది, ఇక్కడ తీసేసాం. ఇందులో 2 ఉంది కాబట్టి 2 వచ్చింది కాబట్టి డైరెక్ట్ రాసేసుకున్నాం, ఓకే. ఇప్పుడు బ్రాకెట్ ఒకటి వెళ్ళిపోయింది, ఇంకా 2 ఉన్నాయి, ఓకే. ఇదొకటి. నెక్స్ట్ 8 ప్లస్ 15 ప్లస్ 5 మైనస్ 8 మైనస్ 5 మైనస్ 3 2, ఓకే. బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు 8 ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి, బ్యాడ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి, అడిషన్ చేయాలా సబ్స్ట్రాక్షన్, అడిషన్, ఓకే. 20 మైనస్ 2, ఓకే. నెక్స్ట్ వచ్చేసి 8 ప్లస్ 20 మైనస్ 2 అంటే 18, ఓకే. ఆన్సర్ వచ్చేసి 18 ప్లస్ 8 అంటే 26. చూడండి ఇంత పెద్ద ప్రాబ్లం అయిందా, దీనికి ఆన్సర్ వచ్చేసి 26, అంతే సింపుల్గా. ఇప్పుడు చూడండి ఇంత పెద్దగా రాయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మనం ఎగ్జామ్స్లలో అయితే మనం స్కూల్ ఎగ్జామ్స్లలో అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేలాగా ఇట్లా పెద్దగా రాయాలి. బట్ ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ ఉన్నప్పుడు ABCD అని పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు మనకి. జస్ట్ ఇక్కడ చూసుకోండి 5 ప్లస్ 2 6 మైనస్ 3 3, ఓకే. ఇక్కడ 5 మైనస్ 3 అంటే సేమ్ ఇవే, కాకపోతే స్టెప్స్ రాయాల్సిన అవసరం లేదు, మనం మైండ్లో చెప్పేసుకోవాలన్నట్టు. 5 మైనస్ 3 సారీ, ఇక్కడ 4 ప్లస్ 2 6 మైనస్ 3 5 మైనస్ 2 వచ్చింది, ఓకే. ఇప్పుడు 5 మైనస్ 2 3, ఓకే. 15 ప్లస్ 3 18 ప్లస్ 8 26. అట్లా సేమ్ ఇవే స్టెప్స్, కాకపోతే మనం మైండ్లోనే రీడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ బ్రాకెట్స్ క్లోజ్ చేసేయాలి, తర్వాత నెక్స్ట్
బ్రాకెట్స్ తర్వాత ఇక్కడ మనకు హాఫ్ అనేది చాలా తక్కువ ఉంటాయి ప్రాబ్లమ్స్లలో. ఇక్కడ నుంచి మాత్రం ఇవి 4 లెటర్స్ అయితే గుర్తుపెట్టుకోండి. DMAS. ఫస్ట్ డివిజన్, మల్టిప్లై, నెక్స్ట్ అడిషన్, నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్. ఓకే, చూడండి, డివైడెడ్ బై, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్. ఈ 4 సింబల్స్ అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డివైడ్ చేయాలి, మల్టిప్లై చేయాలి, అడిషన్ చేయాలి, లాస్ట్కి సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే.